నరసాపురం టీడీపీలో వర్గ విభేదాలు బక్కుమన్నాయి. మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం మహోత్సవ ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు లేకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జు పొత్తూరి రామరాజు నిరంకుశ వైఖరిని ఖండిస్తూ బండారు వర్గీయులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం ఇన్ఛార్జిను మార్చాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆహ్వాన పత్రికలో కానీ మాధవనాయుడు గారి పేరు కనీసం ఆహ్వాన పత్రికలో కూడా వేయలేదంటే వీళ్ళ యొక్క నిరంకుశత్వం, వీళ్ళు విభజించే పాలించే ఈ యొక్క పాలితత్వానికి మేము బానిసలం అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీడియా ద్వారా. మంత్రి గారు మెమోరాండం ఇచ్చారు కదా, మీరు మంత్రి గారు ఏం హామీ ఇచ్చారు మీకు? ఎవరండి? మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఏదైతే మా యొక్క ఆవేదన విన్నారో ఆ ఆవేదన విని మా నాయకుడైనటువంటి బండారు మాధవనాయుడు గారిని ఇప్పుడే నువ్వు నాతో పాటు రా మాధవ్ అని అడిగితే, లేదు సార్ నాకు ఇంకో రోజు టైం ఏమంటే రేపు ఎల్లుండిలో నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు, నేను అమరావతిలో పార్టీ ఆఫీస్లోనే ఉంటాను, రేపు వచ్చి కలవమని చెప్పడం జరిగింది. ఆయనతో పాటు కూడా మా నియోజకవర్గంలో ముఖ్యమైన నిజమైన అసలైన తెలుగుదేశం కార్యకర్తలతో మేము అందరం కూడా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ని మన ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, జిల్లా ప్రెసిడెంట్ మంత్రి రామరాజు గారి ద్వారా గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ వీళ్ళ యొక్క నిరంకుశత్వాన్ని మాకు ఇంకా వదిలించండి మహాప్రభు, బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి నిరంకుశత్వం కన్నా దారుణంగా నిరంకుశత్వాలను అనుభవిస్తున్నాం, గతంలో ఉన్నటువంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కన్నా దారుణమైన నిరంకుశత్వంలో మేమందరం ఉన్నాం. ఎగ్జాంపుల్గా మొన్న లక్ష్మేశ్వరంలో అందరం కలిపి ఎన్నుకున్నటువంటి అధ్యక్షుడిని కాదని వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వ్యక్తికి, వైఎస్ఆర్సీపీ తరపున మా తరపున తిరుగుతూ వైఎస్ఆర్సీపీ కోటగా పనిచేసినటువంటి వ్యక్తి ఏదైతే డబ్బులు పంచిపెడతాకి ఇస్తే ఆ డబ్బులు కూడా దొబ్బేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఏళ్ళు గ్రామ అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం అంటే ఎంత దారుణమో దాన్ని బట్టి మా యొక్క ఆవేదన మీరు తెలుసుకోండి. మీరు నిజమైన కార్యకర్తలు మీరు పిలిపించుకుని మీరు విఆర్ఎస్ సర్వే చేస్తారు కదా, విఆర్ఎస్ సర్వే ద్వారా తెలుసుకోమని మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారిని సవ్యంగా కోరుకుందాం, మనవి చేసుకుందామని మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క హామీ మేరకు మా యొక్క నిరసన ఇక్కడితో శాంతియుతంగా ముగించి మాకు సంఘీభావం